శ్రీవారి సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సప్తగిరులు గోవిందనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో శిలా తోరణం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 48 గంటలు పడుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకు ప్రతి శుక్ర, శని, ఆదివారాలు వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. వేసవి సెలవులు ముగుస్తున్న తరంలో కొండ మీద ఎటు చూసిన భక్తుల రద్దీ కనబడుతుంది. అయితే గత 3 రోజులుగా కూడా ఈ రద్దీ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా కొండ మీద వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి. క్యూ కాంప్లెక్స్ నిండిపోయి కూడా అవుట్ శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇప్పటికే వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్నటువంటి భక్తులకి 24 గంటల దర్శనం టైం పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా తిరుపతిలోని మెట్ల మార్గం గుండా వచ్చేటువంటి భక్తులకి తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం వద్ద టైం స్లాట్ టోకన్లు టీటీడీ జారీ చేస్తుంది. ప్రతిరోజు కూడా 10,000 వరకు భక్తులు కూడా నడక మార్గం గుండా వస్తున్నట్టు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా తిరుమలలో అవుట్ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకి అన్ని ఏర్పాట్లతో టీటీడీ చేపట్టిందని చెప్పాలి. వాళ్ళకి అన్న పానీయాలు మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లతో టీటీడీ చర్యలు చేపట్టిందని చెప్పాలి. ప్రస్తుతం మనం అలిపిరి వద్ద ఉన్నాం. అలిపిరి వద్ద కూడా భారీ స్థాయిలో అయితే నడకదారి భక్తులు మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వచ్చేటువంటి భక్తులు వేసవి సెలవులు ముగుస్తున్న తరంలో కావచ్చు, లేకపోతే వివిధ పరీక్షల్లో పాస్ అయినటువంటి విద్యార్థులు కావచ్చు, అనేక కారణాలతో అనేక వెసులుబాటుతోటి ఒక్కసారిగా భక్తుల రద్దీ కూడా సెలవులు ముగుస్తున్నాయి కాబట్టి ఒక్కసారిగా కొండ మీద ఈ రద్దీ ఏర్పడిందని కూడా మనం భావించవచ్చు. అదేవిధంగా తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కూడా రద్దీ దృష్ట్యా వచ్చి తగిన ఏర్పాట్లు చేసుకుని రావాలని కూడా టీటీడీ అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే వచ్చేటువంటి భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని చర్యలు అయితే టీటీడీ చేపట్టిందని చెప్పాలి. అలిపిరిలో కూడా తిరుపతిలో ఉన్నటువంటి శ్రీనివాసం, విష్ణునివాసంలో కూడా వచ్చేటువంటి భక్తులకి విడిది ఉండడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఎప్పటికప్పుడు రూములు కొండ మీద మాత్రం కొంతవరకు గదులు దొరక్క కొంతవరకు భక్తులు ఇబ్బంది పడినప్పటికీ అయితే వచ్చేటువంటి భక్తులు మాత్రం ఎంత లేట్ అయినా కూడా ఎంత వెయిట్ చేసైనా మేము స్వామివారి దర్శనం చేసుకుని చేస్తున్నారు. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు కూడా చాలా రద్దీ అయితే కనబడుతుంది. ఈ రద్దీ కూడా ఇంకా ఈ రానున్న 2 రోజులు కూడా సెలవులు కాబట్టి వీకెండ్ కాబట్టి మరింత రద్దీ కూడా పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు రద్దీ దృష్ట్యా అన్ని విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈ 300 రూపాయల టోకన్లు కూడా ఇప్పటికే తీసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతికి పర్మిషన్ ఉన్నాయి. అదేవిధంగా వచ్చేటువంటి టైం స్లాట్ భక్తులకు కూడా వాళ్ళు కేటాయించిన టైంలో వచ్చి స్వామిని దర్శించుకునే విధంగా అయితే సాధారణ దర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల సమయం పడితే టైం స్లాట్ టోకన్లకు మాత్రం వచ్చేటువంటి భక్తులకి 4 గంటల నుంచి 5 గంటల వరకు టైం పట్టే విధంగా పరిస్థితి అయితే కనబడుతుంది. అదే ఇక్కడ తిరుమల సంబంధించి రద్దీ. కెమెరా పర్సన్ కోటితో సురేష్, NHTV, అలిపిరి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.